మళ్ళీ అక్కడ బుజ్జిని చూసారు, ఇక్కడ బుజ్జి కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? బుజ్జి అసలు నిజంగా మా బుజ్జి డార్లింగ్ అది అసలు కేక. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మూవీస్లో రోబోస్ చూస్తాం, వాటిని చూసి ఇష్టపడతామా? ఇప్పుడు మన తెలుగు సినిమాలో రోబో చూసి అండ్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ఇట్. అది మన ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ అది బుజ్జి కాదు కదా, అది చిట్టి, అది మనిషి, అది రోబో, అది డిఫరెంట్. అది చూసినప్పుడు అది ఫీల్ వచ్చింది. కానీ ఇప్పుడు బుజ్జిని చూస్తుంటే అసలు బాగలేదు. అది ట్రాన్స్ఫార్మర్ లో మారిపోతుంది మధ్యలో, అది ఇంకో కిక్. అసలు ఈ వర్షన్ బాగుందా, లాస్ట్ లో మారిపోయే వర్షన్ బాగుందా? రెండు బాగుంటాయి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజ్జి ఇచ్చే కౌంటర్స్ చాలా బాగుంటాయి. మనకి అలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మామూలుగా లేదు, నేను చెప్తాను. కీర్తి సురేష్ గారు అసలు యాప్ట్ నాగేశ్వరికి లక్ అనుకుంటా కీర్తి సురేష్ గారు. బికాస్ అసలు ఇరగదీశారు. వాయిస్లోనే ఆవిడ కనిపించింది. సినిమా నేను ట్రైలర్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదంతా ఉంది, కొంచెం స్లో ఉంది. దట్స్ ద ఓన్లీ పార్ట్. రెండిట్లో కొన్ని ఏరియాస్లో స్లో ఉంది. ఇఫ్ దే హ్యాడ్ ఎడిటెడ్ దట్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉండేది. నో, ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టర్. ఒక సీన్ని కొన్ని చోట్ల ఎడిట్ చేస్తే బాగుంటుంది. డైలాగ్స్ బాగున్నా కూడా సీన్ని ఎడిట్ చేయాల్సిన చోట ఎడిట్ చేయకపోతే ఎంతసేపు ఉంటుంది బాబు ఈ సీన్ అనిపిస్తుంది. సో అది ప్రాబ్లం. ఎస్, అది కొన్ని సీన్స్ కట్ చేయాల్సిన చోట కట్ చేయలేదు, ప్రొలాంగ్డ్ ఇట్. అదే ప్రాబ్లం, అదే బోర్ కొట్టింది. అదర్వైజ్ అది కట్ చేస్తూ అసలు సినిమా మొత్తం ఇంకా లెంత్ తగ్గించుంటే ఇంకా హై ఉండేది. దట్స్ ఓన్లీ ప్రాబ్లం. యా ఖచ్చితంగా అసలు 3 hours అవసరం లేదు. ఖచ్చితంగా ఎడిట్ చేసి ఉండాల్సింది. హైలైట్ సీన్స్ కర్ణ ఎంట్రీ అండ్ కర్ణ ఎంట్రీ అండ్ బుజ్జి ట్రాన్స్ఫార్మర్ అయిపోయి ఇంకా పెద్దగా అయిపోతుంది. అది ప్రభాస్కి అది సూపర్ సీన్. నేను ట్రాన్స్ఫార్మర్స్ వచ్చి నాకు. సో మూడు లోకాల్లో ఏది మీకు బాగా నచ్చింది? నాకు శివుడిది, కాలభైరవ లోకం, శివుడి లోకం, మట్టితో పేదలు అది శ్మశానం. ఎస్, అది పేదల్ని వితౌట్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఐ లవ్ ఇట్ బికాస్ అదే ట్రూత్. బికాస్ దట్స్ వాట్ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు. మేబీ అది ట్రూత్ అని నాకు శివుడితో ఆ కనెక్షన్ వల్ల నచ్చుండొచ్చు. బికాస్ శంబాల ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ ఎవల్యూషన్ అయ్యి అది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. డిస్టోపియా ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. కమల్ హాసన్ గారిని నేను పిల్లల్లో చూడలేకపోయానండి. అదే నేను అబ్బాయి సినిమాలో కమల్ హాసన్ గారిని పిల్లల్లో చూసాను ఫస్ట్. ఇద్దరు, బట్ అందులో ఇద్దరు, ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు. అండ్ బట్ ఈవెన్ భారతీయుల్లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఆల్దో హీస్ యాంటీ హీరో, బట్ చూడలేకపోయాను. బట్ ఇందులో ఇంకా కంప్లీట్ విలన్. అదొక పర్సనలీ ఐ డెంట్ లైక్ హిమ్ యాజ్ విలన్. బట్ ఆయన ఎరగదీశారు, మామూలుగా లేదు. ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు ఆ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. అమితాబ్ బచ్చన్ లేకపోతే కలికి లేదు, అంత బాగుంది. అండ్ ఆయనకి ఇవ్వాల్సిన స్టేజ్ ఏదైతే ఉందో, టాప్ స్టేజ్, అది అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు. దట్స్ వై ఐఎమ్ సో అమితాబ్ బచ్చన్ గారి మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్తామో అదంతా ఉంటుంది. అండ్ వాళ్ళ ఫైట్ సీక్వెన్సెస్ మామూలు మనుషులు కొట్టుకున్నట్టు ఉండదు. దేవతలు, అదే మహాభారతంలో క్యారెక్టర్స్ కొట్టుకున్నట్టు. అండ్ విజువల్స్ అవన్నీ కూడా చాలా బాగా, మనకి ఎక్కడ ఫేక్ అనిపించదు. ఇదంతా నిజంగా జరుగుతుంది అని ఇన్వాల్వ్ అయిపోతాం. అంత బాగా ఏదో 1-2 షాట్లు తప్పితే హాలీవుడ్ సినిమా లా కాదు. మనం ఇంకా దాంట్లో ఈక్వల్గా ఉన్నాము. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ అవర్ సినిమా టు ఇట్. చాలా 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 బాగుంది.